హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలకి పెద్దలకి అందరికి ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ చెప్పబోతున్నానండి. కేఎఫ్సీకి వెళ్తే చాలు పిల్లలైతే కంపల్సరీగా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటానంటారు కదా. సో అదే ఇంట్లో మనం ప్రిపేర్ చేసిస్తే ఈవినింగ్ స్నాక్స్గా చాలా ఇష్టంగా తింటారు. సో దాన్ని ఈజీగా ఎలా చేసేయచ్చు, దాని ప్రాసెస్ ఏంటో నేను చెప్పేస్తాను, వచ్చేయండి. ఫస్ట్ అయితే మనము పొటాటోస్ అయితే అంటే బంగాళదుంపలు ఇలా సన్నగా తరిగి పెట్టుకుందామండి. కట్టర్ కన్నా మనం మామూలుగా నైఫ్తో కట్ చేస్తే చాలా ఈవెన్గా వస్తాయి అన్నమాట. మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా ఇలా కట్ చేసి అయితే మనం వాటర్లో వేసి అయితే 3-4 టైమ్స్ అయితే నీట్గా కడిగేసుకుందామండి. కడిగేసుకున్నాక మరోవైపు బాయిల్ చేయడానికి అంటే ఉడకబెట్టడానికైతే మనం వాటర్ అయితే హీట్ చేసేసుకుందామండి. అందులో ఈ పొటాటోస్ ఏవైతే మనం స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నామో అవైతే అందులో వేసేసి జస్ట్ అంటే 30% కూడా అవసరం లేదండి. ఇలా విరగొడితే విరిగిపోయేంత ఉడికితే సరిపోతుందన్నమాట. ఉడకపెట్టేసుకొని మొత్తం అన్నీ పొటాటోస్ అన్నీ ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పెట్టేసుకుందాము. కిందకి వచ్చేసేలా అందులో అంటే ఆ పీసెస్లో ఏవి వాటర్ లేకుండా ఒక 5 మినిట్స్ అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. నీళ్ళన్నీ పోయినాక మనం ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం టిష్యూ పేపర్తో కానీ కాటన్ క్లాత్తో కానీ నీట్గా ఇలా వాటర్ లేకుండా మొత్తం అన్నీ దానిపైన పెట్టేసి అద్దుకున్నట్టయితే వాటర్ అన్నీ అబ్జర్వ్ చేసేస్తాయండి టిష్యూ పేపర్ కానీ క్లాత్ కానీ. అప్పుడు మొత్తం అన్ని పీసెస్ ఎక్కడ వాటర్ అనేవి ఉండకూడదండి. లేదా మనం ఒక కాటన్ క్లాత్ పైన ఇవైతే ఇమీడియట్గా చేసేలాగైతే ఇలా చేసుకోవచ్చు. లేదా టైం ఉంది నిదానంగా చేసుకోవచ్చు అంటే ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకున్నా సరిపోతుందండి. ఇలాగా నేనైతే మొత్తం పీసెస్ అన్నీ అయితే క్లీన్ ఇలా టిష్యూ పేపర్తో అయితే నీళ్ళన్నీ అయితే తుడిచేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాగే చాలా ఈజీ అండి. మనం బయటకు వెళ్ళి తినే బదులు ఇంట్లోనే చక్కగా హెల్తీగా మనం వండుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టమైన రెసిపీ కదా, ఇంట్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నేను పీసెస్లో ఉన్నవన్నీ తీసేసాక కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1-2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసినట్టయితే అందులో ఉన్న చెమ్మ అంతా కార్న్ఫ్లోర్ అనేది పీల్చేస్తుందండి. అప్పుడు ఫ్రై చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి. సో నేను అందుకే ఒక 2 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ వేసేసుకుని అయితే బాగా పీసెస్ అన్నిటికీ పట్టేలాగైతే నేను కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారుగా అన్నీ మిక్స్ చేసేసి మనకి టైం ఉన్నట్టయితే మీరు ఒక 3-4 అవర్స్ మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ లేదు మనకు టైం లేదు అంటే మనం వాటర్ ఎప్పుడైతే మనం తీసుకున్నామో ఆ కూల్ వాటర్లో వేసేసిన ఈ పీసెస్ సరిపోతాయండి. నేనైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఒక 3 అవర్స్. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత జస్ట్ ఒక్కసారి మామూలుగా ఒక 2-3 మినిట్స్ అనమాట. 2-3 మినిట్స్ కూడా అవసరం లేదు. 2 మినిట్స్ మనం లైట్గా ఫ్రై చేసుకొని పెట్టుకుందామండి. జస్ట్ ఇలా వేసిన వెంటనే మనం తీసేయాలండి. ఇలా వేసిన వెంటనే ఒక్కసారిగా ఫ్రై చేసేసి అన్ని పీసెస్ అన్నీ ఫ్రై చేసి తీసేద్దాం. అది బ్రౌన్ కలర్ రానవసరం లేదు. ఎక్కువసేపు అయితే ఫ్రై చేయొద్దండి. ఫ్రై చేస్తే ఎందుకంటే మనం 2 టైమ్స్ ఫ్రై చేసుకుంటాం కదా. ఒక్కసారి పీసెస్ అన్నీ మామూలుగా ఒక 1 మినిట్ 2 మినిట్స్ జస్ట్ మామూలుగా ఇలా వేడివేడిగా వేసిన వెంటనే తీసేయాలి. తీసేసిన తర్వాత మళ్ళీ మనం అవే పీసెస్ని చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదన్నమాట. ఇలా నేను జస్ట్ అవి విడగొడుతున్నానండి. అవి తీసేసి పక్కన బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు సెకండ్ టైం అయితే ఫ్రై చేసుకుంటున్నాను కదండి. చల్లారిపోయినాక ఒక్కసారి అయితే మనము అవి పూర్తిగా చల్లారనిచ్చి సెకండ్ టైం ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంతో క్రిస్పీగా మామూలుగా మనం కేఎఫ్సీలో తీసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ జస్ట్ క్రిస్పీ అన్నీ అలాగే సేమ్ టు సేమ్ వస్తాయండి. చూసారా ఎంత చక్కగా వేగిపోయినాయో. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. మనకు కావాలంటే కొంచెం సాల్ట్ మనం ఇంకొక విషయం నేను మర్చిపోయానండి. ఆయిల్లో వేసినప్పుడు మనం ఈ పీసెస్ ఎప్పుడైతే వేసి ఫ్రై చేస్తున్నామో అప్పుడే సాల్ట్ వేసినట్టయితే ముక్కలకి బాగా పడుతుందన్నమాట. అప్పుడు బాగుంటుంది టేస్ట్. లేదా మనం బయటకు తీసేసాక కూడా కొంచెం సాల్ట్, పెప్పర్ పౌడరు, ఇంకా మామూలుగా మనకు కావాలంటే మిర్చి పౌడర్ అని యాడ్ చేసుకోవచ్చు. లేదా మామూలుగా ఇలా మనం సాస్తో తినేలాగా అవసరం లేదు అనుకుంటే అలా కూడా తినేయచ్చు అనమాట.
ఇలా అన్ని పీసెస్ వేసేసి నిదానంగా ఇలా హై ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి అన్నమాట. చూసారా, చక్కగా మన ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. కంప్లీట్ అవ్వడం ఆలస్యం అండి. మా బాబు అయితే వేసి ఇవ్వ మమ్మీ అన్నాడు. ఆల్రెడీ వాళ్ళు తినడం కూడా స్టార్ట్ చేశారు. సో పిల్లలకి ఇష్టమైంది కొంచెం మనం ఓపిక చేసుకొని ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు కూడా హెల్తీగా తినొచ్చు. బయట ఫుడ్ మనం మ్యాక్సిమం అవాయిడ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రెష్వి మనకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. మన ఇంట్లో అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి. నా షార్ట్స్ అయితే బాగానే చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ ఎక్కువ మంది చూడట్లేదు. ప్లీజ్ దయచేసి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ లాంగ్ వీడియోస్ మాత్రం వాచ్ చేయండి ప్లీజ్. ఓకేనా, ఉంటాను. ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. బాయ్.